హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. సో ఈ వీడియో మనకి తెలుగు డిఎస్సి పేపర్ 2002లో జరిగిన గ్రేడ్ 2 తెలుగు పన్నీర్స్ పేపరు ప్రీవియస్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాము. సో నెక్స్ట్ దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చి మనకి ప్రజల్లో చైతన్యం కలిగించిన తెలుగు ప్రజా కవి ఎవరు అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి పోతులూరి వీరబ్రహ్మం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చండాలిక నాటకాన్ని కూచిపూడి నాట్య సంప్రదాయానికి అనుగుణంగా రచించిన వారు ఎవరు అని అడిగారు. సో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన చండాలిక నాటకాన్ని సో ఎవరు రాశారు, రచించిన వారు ఎవరు అని అన్నారు. సో ఆన్సర్ వచ్చి మనకి ఎస్వి భుజంగరాయశర్మ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి సహజ పండితుడనే బిరుదు గల కవి ఎవరు అని అడిగారు. సో సహజ పండితుడనే బిరుదు గల కవి ఎవరు అని అడిగారు. సో ఎవరు సహజ పండితుడనే బిరుదు గల కవి? పోతన. సో ఇంపార్టెంట్, ప్రతి పేపర్లో కూడా ఈ బిట్ అనేది మనకు కనిపిస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి ప్రధాన్ తెగవారు మాట్లాడే భాష ఏంటని అడిగారు. ప్రధాన్ తెగవారు మాట్లాడే భాష. సో ఏ భాష మాట్లాడతారు? ఆన్సర్ అనేది మనకి మరాఠీ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఐక్యత అనే పదానికి వ్యతిరేక పదం ఐక్యత. సో ఐక్యత అనే పదానికి వ్యతిరేక పదం ఏమవుతుంది? అనైక్యత. నెక్స్ట్ బిట్ వచ్చి కేస్లాపూర్లో జరిగే జాతర. కేస్లాపూర్లో జరిగే జాతర అనేది ఏంటి అని అడిగారు. సో ఏ జాతర జరుగుతుంది? నాగోబా. నెక్స్ట్ బిట్ వచ్చి కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేసిన నాట్య శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. కూచిపూడి నాట్యాన్ని అభివృద్ధి చేసిన నాట్య శాస్త్రవేత్త. సో ఎవరు చేశారు? సిద్ధేంద్ర యోగి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి చిత్రభాను సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం ఏంటి? ప్రమోదీచన, ధృమతిన, స్వభావన, నలాన. సో ఏంటి? చిత్రభాను తర్వాత స్వభావ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి లంకాదిపు వైరి అంటే. సో లంకాదిపి వైరి అంటే ఎవరు? విభీషణుడా, శ్రీరాముడా, రావణుడా, ఇంద్రజిత్తున. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? శ్రీరాముడు. నెక్స్ట్ బిట్ వచ్చి పిల్లల కోసం తన మంత్రక వాటం తెరిచే ఋతువు ఏది అని అడిగారు. సో ఏ ఋతువు? వసంత ఋతువా, శిశిరమా, గ్రీష్మమా, హేమంతమా? వసంత ఋతువు. నెక్స్ట్ బిట్ వచ్చి దుష్ట సంహారి అనే పదంలోని సమాసం ఏంటి అని అడిగారు. దుష్ట సంహారి. సో ఏ సమాసం అవుతుంది? దుష్ట సంహారి అనేది ద్వితీయ తత్పురుష సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి క్రియారహిత వాక్యాలలో అఖ్యాతంలో కూడా నామమే ఉంటే అదేమవుతుంది? అకర్మక క్రియనా, సుకర్మక క్రియనా, క్రియాఖ్యానమా, నామాఖ్యానమా? ఏమవుతుంది? నామఖ్యానం. నెక్స్ట్ బిట్ వచ్చి సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతం ఏది అని అడిగారు. ఎక్కడ జరుగుతుంది? మేడారం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రపంచం అంటే ఎంత ఉందో తెలియదు అనే వాక్యం. ప్రపంచం అంటే ఎంత ఉందో తెలియదు అనే వాక్యం అవుతుంది? ప్రశ్నార్థక వాక్యమా, నిశ్చయార్థక వాక్యమా, అనుమతార్థక వాక్యమా, సందేహార్థక వాక్యమా? ఏమవుతుంది? ఎంతో తెలియదు అన్నాడు. సో ఇక్కడ సందేహార్థక వాక్యం అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఎర్రన ఈ రాజు ఆస్థాన కవి.
సో ఏ రాజు ఆస్థాన కవి ఎవరన్నా? ప్రోలయ వేమారెడ్డి. నెక్స్ట్ బిట్ వచ్చి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ రంగానికి చెందినవారు అని అడిగారు. సో ఏ రంగానికి చెందినవారు? సంఘ సంస్కరణ. నెక్స్ట్ బిట్ వచ్చి చివ్వ అనే పదానికి అర్థం. సో చివ్వ అనే పదానికి అర్థం ఏంటి అని అడిగారు. సో చివ్వ అంటే ఏంటి? బలమా, చిత్రమా, యుద్ధమా, కొండానా? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? చివ్వ అంటే యుద్ధం. నెక్స్ట్ బిట్ వచ్చి శాస్త్రీయ విజ్ఞానంతో వ్యవసాయం అనే సైన్స్ పుస్తక రచయిత. శాస్త్రీయ విజ్ఞానంతో వ్యవసాయం అనే సైన్స్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. సో ఎవరు? సివి సర్వేశ్వర శర్మ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి సీత మంచిది అనే వాక్యం. సీత మంచిది అనే వాక్యం ఏ వాక్యం? వ్యతిరేక వాక్యమా, అసంపూర్ణ వాక్యమా, క్రియాసహిత వాక్యమా, క్రియారహిత వాక్యమా? ఏమవుతుంది? సీత మంచిది క్రియారహిత వాక్యం. నెక్స్ట్ బిట్ వచ్చి మైదానంలో గాలికి పచ్చగడ్డి కదిలే చప్పుళ్ళ తీవ్రత ఎంత అని అడిగారు. మైదానంలో గాలికి పచ్చగడ్డి కదిలే చప్పుళ్ళ తీవ్రత సో ఎంత ఉంటుంది? 0 డెసిమల్స్. నెక్స్ట్ బిట్ వచ్చి బుడుగు పాత్రను సృష్టించిన రచయిత ఎవరు అని అడిగారు. బుడుగు పాత్రను సృష్టించిన రచయిత ఎవరు అని అడిగారు. సో ఎవరు? ముల్లపూడి వెంకటరమణ. నెక్స్ట్ బిట్ వచ్చి పృథ్వీకి వికృత పదం. పృథ్వీకి వికృత పదం ఏమవుతుంది? పొడామి. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి గయోపఖ్యానం నాటక రచయిత ఎవరు అని అడిగారు. సో గయోపఖ్యానం నాటక రచయిత ఎవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి జెండా ఉచ్చా రహే హమారా గేయ రచయిత ఎవరు అని అడిగారు. సో ఎవరు? జెండా ఉచ్చా రహే హమారా గేయ రచయిత. సో ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి పిరదోసి కావ్య రచయిత ఎవరు అని అడిగారు. పిరదోసి కావ్య రచయిత సో ఎవరు? గుర్రం జాషువా. నెక్స్ట్ బిట్ వచ్చి నెక్స్ట్ నుంచి మనకి ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించిన బిట్స్ అయితే అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఒక శుక్రకణం ఒక అండంలోకి ప్రవేశించి ఫలదీకరణం చెంది ఒకే కణంగా ఉండటానికి బదులు 2 కణాలుగా విడిపోయి 2 పిండాలు ఏర్పడి పెరుగుతాయి. దీనిని ఏమంటారు అని అడిగారు. సో ఏమంటాము? 2 పిండాలుగా ఏర్పడి పెరిగితే ఏమంటాం? సమరూప కవలలు అని అంటాం. నెక్స్ట్ బిట్ వచ్చి అడల్సరీ అనే పదం ఏ భాష నుండి వచ్చింది? అడల్సరీ అనే పదం ఏ భాష నుండి వచ్చిందని అడిగారు. సో ఏ భాషా పదం అడల్సరీ అనేది? అడల్సరీ అనేది లాటిన్ భాషా పదం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తి ఏ? ఏమవుతుంది? సర్దుబాటు అవుతుందా? ప్రజ్ఞాన, సహజ సామర్థ్యాల, వైఖరి ఏమవుతుంది? ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ వచ్చి మూర్తిమత్వ సిద్ధాంతంలో హిప్పోక్రాట్స్ వర్గీకరణ నందు రక్తం అధిక పాలల్లో ఉన్నవారు ఎవరు? పైత ప్రవృత్తి కలవారా, ఔత్సాహికుల, విషణువుల, శేషమ ప్రవృత్తి కలవారా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఔత్సాహికులు. నెక్స్ట్ బిట్ వచ్చి జీవకణంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? ఎన్ని జతలు ఉంటాయి? జీవకణంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? 23. నెక్స్ట్ బిట్ వచ్చి మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాలను ఏ శాస్త్రజ్ఞుడు ప్రారంభించినారు? మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రయోగశాలని ఏ శాస్త్రజ్ఞుడు ప్రారంభించినారు అని అడిగారు. సో ఏ శాస్త్రజ్ఞుడు ప్రారంభించారు? ఊంట్. నెక్స్ట్ బిట్ వచ్చి సైకాలజీలో సైకో, లోగోస్ అనే పదాలు ఏ భాష నుండి ఉద్భవించినాయి? సైకో అండ్ లోగోస్ అనేవి
ఏ భాష నుండి ఉద్భవించాయని అడిగారు. సో ఏ పదాలు ఇవి? సైకోన్ లోగోస్ అనేవి గ్రీకు భాషా పదాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రయోగాత్మక పద్ధతిలో ప్రయోగం చేసేటప్పుడు పరిశీలకుడు ఉద్దీపనలను తన అదుపులో ఉంచుకొని తను పరీక్షించదలుచుకున్న రీతిలో ఉపయోగిస్తాడు. ఈ రకమైన ఉద్దీపనలను ఏ చరాలు అందరు? ఏ చరాలు అంటారు? నియంత్రిత చరాల, స్వతంత్ర చరాల, జోక్య చరాల, పరతంత్ర చరాల? ఏమంటాము? స్వతంత్ర చరాలు. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తి కొత్తగా నేర్చుకున్న విషయాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు అవరోధం కలిగిస్తాయి. అంటే కొత్త అభ్యాసనం పాత అభ్యాసనానికి అవరోధంగా ఉండటం. కొత్తది అనేది పాతదానికి, కొత్తగా నేర్చుకున్న అభ్యాసం అనేది పాత అభ్యాసనానికి అవరోధంగా ఉంటాం. సో ఇదేమంటాం? తిరోగమన అవరోధమా, దమనమా, పురోగమన అవరోధమా, విస్తృత? సో ఏమవుతుంది? తిరోగమన అవరోధం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి యొక్క పురోగమనాన్ని ఏ పద్ధతి ద్వారా మనము తెలుసుకోవచ్చును? విద్యార్థి యొక్క పురోగమనాన్ని ఏ పద్ధతి ద్వారా మనం తెలుసుకోవచ్చును అని అడిగారు. సో ఏ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు? క్రమాభివృద్ధి నమోదు పత్రం. నెక్స్ట్ బిట్ వచ్చి అంతరీక్షణ పద్ధతి ద్వారా అధ్యయనం చేయవచ్చని ఏ శాస్త్రజ్ఞుడు భావించినారు? అంతరీక్షణ పద్ధతి ద్వారా అధ్యయనం చేయవచ్చని ఏ శాస్త్రజ్ఞుడు భావించినారు అని అడిగారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి సెయింట్ ఆగస్టిన్. నెక్స్ట్ బిట్ వచ్చి గుర్తింపు గణన యొక్క సూత్రం. గుర్తింపు గణన యొక్క సూత్రం ఏంటి? గుర్తింపు గణన యొక్క సూత్రం ఒప్పులు మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100, ఒప్పులు ప్లస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100, మొత్తము మైనస్ తప్పులు బై ఒప్పులు ఇంటూ 100, మొత్తము మైనస్ ఒప్పులు బై తప్పులు ఇంటూ 100. సో గుర్తింపు గణన యొక్క సూత్రం అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యక్తి దృగ్విషయాలను నేరుగా గమనించి వాటి స్వభావాన్ని శోధించి ఆ తర్వాత సామాన్యీకరణాలను నిర్మించే పద్ధతి. సే పద్ధతి పరిశీలన పద్ధత, ఆగమనాత్మక పద్ధత, నిగమనాత్మక పద్ధత, ఊహా పద్ధత? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఆగమనాత్మక పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి తారండైక్ అభ్యాసన సూత్రాలలో ఉపయోగ నియమం మరియు నిరుపయోగ నియమం ఏ నియమమునకు చెందినవి అని అడిగారు. సో ఏ నియమం? సంసిద్ధత నియమానిక, సంసర్గ నియమమా, ఫలిత నియమమా, అభ్యాస నియమమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? అభ్యాస నియమం. నెక్స్ట్ బిట్ వచ్చి కార్యకారక సంబంధాన్ని ఏ పద్ధతిలో ఏర్పరచవచ్చు? కార్యకారక సంబంధాన్ని ఏ పద్ధతిలో ఏర్పరచవచ్చు అని అడిగారు. ఏ పద్ధతిలో ఏర్పరచవచ్చు? ప్రయోగాత్మక పద్ధత, సంఘటన రచన పద్ధత, పరిశీలన పద్ధత, అంతః పరీక్షణ పద్ధత? ఆన్సర్ అనేది ఏమవుతుంది? ప్రయోగాత్మక పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి 10 మంది విద్యార్థుల ఎత్తులు సెంటీమీటర్లో ఇచ్చారు. సో అయినప్పుడు ఆ విద్యార్థుల ఎత్తుల అంక మధ్యమం ఎంత అని అడిగారు. 10 మంది విద్యార్థులు ఎత్తులు ఇచ్చారు, అయితే ఆ విద్యార్థుల ఎత్తుల యొక్క అంక మధ్యమం ఎంత అని అడిగారు. సో ఎంత అవుతుంది? ఆన్సర్ అనేది ఏమవుతుంది? 128.4 సెంటీమీటర్స్. నెక్స్ట్ బిట్ వచ్చి దత్తాంశాల్లో అధిక పౌనపుణ్యం ఉన్న విలువని ఏమంటారు? అధిక పౌనపుణ్యం ఉన్న విలువని ఏమంటారు అని అడిగారు. సో ఏమంటారు? వ్యాప్తినా, సహసంబంధమా, అంక మధ్యమమా, బాహుళకమా? ఏమంటారు? బాహుళకం. నెక్స్ట్ బిట్ వచ్చి సీత సరిగ్గా చదవటం లేదు అని తల్లి శిక్షించింది. అప్పుడు సీత ఆ కోపాన్ని తన చెల్లెల మీద చూపించింది. ఇది ఏ రక్షణ తంత్రం? సో అత్త మీద కోపం, దుత్త మీద చూయించడం. సో ఇట్లా సామెత ఉందిగా. సో దేని కిందకు వస్తుంది? ప్రతిగమనమా, పరిహారమా, హేతువాద వివరణ, విస్థాపనమా?
ఏమవుతుంది? విస్థాపనం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక సాంకేతిక శాస్త్రంలో కానీ విజ్ఞాన విభాగంలో కానీ కళలో కానీ ప్రత్యేక సామర్థ్యం కలిగి ఉన్న వారిని ఏమందరు అని అడిగారు. సో ఏమంటారు? నిపుణులు. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక వ్యక్తి తన మనసులో ఉన్న బాధలను ఘర్షణలను బయటకు చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు? తన మనసులో ఉన్న బాధల్ని ఘర్షణలను బయటకు చెప్పుకోవడం జరుగుతుంది అన్నాడు. సో దీన్ని ఏమంటారు? సో ఏమంటారు? ప్రేరణనా, అస్థిరులునా, సూపర్ ఈగోనా, కెథార్సిసా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? కెథార్సిస్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ క్రింది లక్షణాల్లో నాయకునికి ఉండవలసిన దాన్ని కనుగొనము అన్నారు. సో నాయకునికి ఉండవలసిన లక్షణం ఏంటి? కోపమా, సాంఘికతనా, ద్వేషమా, అసూయనా? సాంఘికత. నెక్స్ట్ బిట్ వచ్చి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్ ఏ పరీక్షల వర్గీకరణకి చెందుతుంది అని అడిగారు. సో ఏ పరీక్షల కిందకి దేని కిందకు వస్తుంది అది? రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్ష అనేది దేని కిందకు వస్తుంది? ప్రజ్ఞా పరీక్షల కిందకు వస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఫలిత నియమం, అభ్యాస నియమం మరియు సంసిద్ధత నియమములను ఏ శాస్త్రజ్ఞుడు రూపొందించినాడు అని అడిగారు. సో ఎవరు రూపొందించారు? థార్న్డైక్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రదీప్ కారు డ్రైవింగ్ బాగా చేయగలడు, అంతేకాదు ట్రాక్టర్ను డ్రైవ్ చేయమన్నా బాగా డ్రైవింగ్ చేయగలడు కనుక ప్రదీప్ ఎటువంటి అభ్యసన బదలాయింపుని ఉపయోగించుకున్నాడు అని అడిగారు. సో ఎలాంటి అభ్యసన బదలాయింపుని ఉపయోగించుకున్నాడు? శూన్య బదలాయింప, ద్విపార్శ్విక బదలాయింప, అనుకూల బదలాయింప, వ్యతిరేక బదలాయింప? ఆన్సర్ అనేది ఏమవుతుంది? అనుకూల బదలాయింపు. నెక్స్ట్ బిట్ వచ్చి మానసిక వ్యాధికి లోనైన వ్యక్తిని గురించి తెలుసుకునే మనోవిజ్ఞాన విభాగము. సో ఏంటి? సామాన్య మనోవిజ్ఞానమా, అపసామాన్య మనోవిజ్ఞానమా, బాల మనోవిజ్ఞానమా, పారిశ్రామిక మనోవిజ్ఞానమా? సో ఏమవుతుంది? మానసిక వ్యాధికి లోనైన వ్యక్తిని గురించి తెలుసుకునే మనోవిజ్ఞాన విభాగం అన్నాడు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అపసామాన్య మనోవిజ్ఞానం. నెక్స్ట్ బిట్ వచ్చి డబ్ల్యూసి బాగ్లే రూపొందించిన సిద్ధాంతం. సో బాగ్లే రూపొందించిన సిద్ధాంతం ఏంటి? ఆదర్శాల సిద్ధాంతం. నెక్స్ట్ బిట్ వచ్చి థీమస్ ధోరణి విధానం ఏ నికషలో పరీక్షిస్తాము? థీమస్ ధోరణి విధానం అనేది ఏ నికషలో పరీక్షిస్తామని అడిగారు. సో దేంతో పరీక్షిస్తారు? వాక్యపూర్ణ నికషణ, పద సంసర్గ నికషణ, రోషాక నికషణ, ఇతివృత్త గ్రాహిక నికషణ? సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? టాట్. ఇతివృత్త గ్రాహిక నికష, టాట్. థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. నెక్స్ట్ బిట్ వచ్చి కమల నేర్చుకున్న ప్రతి విషయం తన మనసులో చాలా వరకు నిలిచి ఉంటుంది, దాన్ని ఏమందరు? సో అలా నిలిచి ఉండే సామర్థ్యాన్ని ఏమంటారు? పునరభ్యాసనమా, ధారణనా, పునఃస్మరణమా, గుర్తింప? సో ఏమంటాము? ధారణ అంటాం. నెక్స్ట్ బిట్ వచ్చి సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి యొక్క లక్షణం. సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి యొక్క లక్షణం. దానికి ఆన్సర్ మనకి సర్దుబాటు స్వభావం కలిగి ఉంటారు. నెక్స్ట్ బిట్ వచ్చి చలన వికాసం ఏ వికాసంకు చెందినది? చలన వికాసం అనేది ఏ వికాసంకు చెందినది అన్నది అడిగారు. సో ఏంటి అది? మానసిక వికాసం కిందకు వస్తుందా, సాంఘిక వికాసమా, భౌతిక వికాసమా, ఉద్వేగ వికాసమా? సో దేని కిందకు వస్తుంది? భౌతిక వికాసం. నెక్స్ట్ బిట్ వచ్చి జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం. సో ఏమవుతుంది? ప్రజ్ఞాన, స్మృతి, పరిసరమ, అనువంశికతన? ఆన్సర్ అనేది ఏమవుతుంది?
జన్యువులు తప్ప అన్నారు. జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి విషయం. సో దాని ఆన్సర్ వచ్చి మనకి పరిసరాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రజ్ఞాలబ్ధి ప్రతి వ్యక్తిలో 19 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుంది? సో ఏ విధంగా ఉంటుంది? 19 సంవత్సరాల తర్వాత స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ వచ్చి కౌమార దశకు మరొక పేరు. సో ఏమంటారు కౌమార దశని? టీనేజా, వయోజన దశన, స్కూల్ ఏజా, వృద్ధాప్యమా? ఏమని పిలుస్తాము? టీనేజ్. నెక్స్ట్ బిట్ వచ్చి అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకం. అభ్యాసనాన్ని ప్రభావితం చేసే కారకం ఏంటి? ఉద్దీపనానా, ప్రతిస్పందనానా, పరిపక్వతనా, నిబంధనమా? సో ఏమవుతుంది? పరిపక్వత. నెక్స్ట్ బిట్ వచ్చి అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు. సో ఏమవుతుంది? అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పే అభ్యాసనం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక విద్యార్థి తన తల్లిదండ్రులను చూసి ప్రతి విషయాన్ని చేస్తాడు. అలాగే పాఠశాలలో కూడా తను చూసి నేర్చుకున్న దాని ప్రకారమే చేస్తాడు. దీనిని ఏ అభ్యాసనం అందరూ అని అడిగారు. సో ఏ అభ్యాసనం అంటారు? అనుకరణ అభ్యాసనమా, కార్యసాధక నిబంధనమా, యత్నదోష అభ్యాసనమా, అంతర్దృష్టి అభ్యాసనమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? అనుకరణ అభ్యాసనం. అన్నీ కూడా అనుకరించి చేస్తున్నాడు కాబట్టి అనుకరణ అభ్యాసనం. సో నెక్స్ట్ బిట్ వచ్చి గెస్టాల్ట్ అనే జర్మన్ పదానికి అర్థం. సో గెస్టాల్ట్ అంటే ఏంటి? సమగ్రాకృత, చాంచల్యమా, పీఠభూమినా, ధారణనా? సో ఏమవుతుంది? గెస్టాల్ట్ అనే జర్మన్ పదం. సో దీనికి అర్థం వచ్చి మనకి సమగ్రాకృతి. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల్లో ఎక్కువ ప్రతిస్పందనకు బహుమతులు, పొగడ్త, ఆప్యాయత చూపినచో ఏ నియమం ఏర్పడుతుంది? సో ఏ నియమం ఏర్పడుతుంది? విరమణ నియమమా, విచక్షణ నియమమా, సామాన్యీకరణ నియమమా, పునర్బలన నియమమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? పునర్బలన నియమం. నెక్స్ట్ బిట్ వచ్చి అన్ని సామర్థ్యాల్లో కనిపించే ఈ కేంద్రీయ కారకాన్ని స్పీర్మన్ ఏ ప్రజ్ఞాని అన్నాడు అని అడిగారు. సో ఇది ఏమన్నారు? పదజాల ప్రజ్ఞాన, స్మృతి ప్రజ్ఞాన, సాధారణ ప్రజ్ఞాన, గణిత ప్రజ్ఞాన? సో ఏమన్నారు? సాధారణ ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్ వచ్చి రాము యొక్క మానసిక వయస్సు 12 సంవత్సరాలు మరియు అతని ప్రజ్ఞాలబ్ధి 120. ఇప్పుడు అతని శారీరక వయసు ఎంత అని అడిగారు. సో ఎంత ఉంటుంది శారీరక వయసు అనేది? 10 సంవత్సరాలు. సో దీనికి కూడా మనకి ఫార్ములా ఉంది. శారీరక వయసు నెక్స్ట్ వచ్చి మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కింద అడిగారు. సో నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశంలో 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం. 2001 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది అని అడిగారు. సో దాని ఆన్సర్ వచ్చి మనకి పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ బిట్ వచ్చి భారతదేశం ఈ అక్షాంశాల మధ్య విస్తరించబుద్ది. సో ఏ అక్షాంశాల మధ్య విస్తరించింది? 8 degrees 4 seconds మరియు 37 degrees 6 seconds ఉత్తర అక్షాంశాల మధ్య. నెక్స్ట్ బిట్ వచ్చి మన జాతీయ చిహ్నంపై లిఖించబడిన సత్యమేవ జయతే అనే పదాలు ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడినవి? సో ఏ ఉపనిషత్తు నుంచి గ్రహించబడినవి? సో మనకు ఆప్షన్ 1 వచ్చి తైత్తరీయోపనిషత్తు, ఆప్షన్ 2 ముండకోపనిషత్తు, ఆప్షన్ 3 ఈసోపనిషత్తు, ఆప్షన్ 4 కఠోపనిషత్తు అని ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చి ముండకోపనిషత్తు.
ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.